హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జీపీ ఇన్స్టిట్యూట్ ఇన్ఫర్మేటికా. ఈరోజు వాట్ ఈజ్ ద డ్రాప్ కమాండ్ ఇన్ ఎస్క్యూఎల్. సో ఈ ఎస్క్యూఎల్లో వాట్ ఈస్ ద డ్రాప్ కమాండ్ అంటే ఏమిటి అనేది నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద ఎస్క్యూఎల్ డ్రాప్ కమాండ్ ఈజ్ ఏ డిడిఎల్, మీన్స్ డేటా definition language command that deletes defined table with all its table data. Meaning ఏమిటంటే the SQL drop command is a DDL means data definition language command. That means drop command deletes the defined table with all its table data. దీనికి మీనింగ్ ఏమిటంటే ఈ ఎస్క్యూఎల్ కమాండ్ అయిన డ్రాప్ కమాండ్ అనేది ఒక టేబుల్ని అండ్ ఆ టేబుల్తో పాటు దాంట్లో ఉన్న డేటాని, మీన్స్ రోస్ని, కాలమ్స్ని, ఆ టేబుల్ని మొత్తం డిలీట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇట్స్ టేబుల్ డేటా, అసోసియేటెడ్ ఇండెక్సెస్, కన్స్ట్రైంట్స్, ట్రిగర్స్ అండ్ పర్మిషన్స్, స్పెసిఫికేషన్స్. సో ఈ డ్రాప్ అనే కమాండ్ ఏమేమి డిలీట్ చేస్తుంది? టేబుల్ని అండ్ ఆ టేబుల్లో ఉన్న డేటాని, అసోసియేటెడ్ ఇండెక్సెస్, ఈ ఇండెక్సెస్ని, కన్స్ట్రైంట్స్ని, ట్రిగర్స్ని అండ్ మనం ఇచ్చిన పర్మిషన్స్ని ఇది కంప్లీట్గా డిలీట్ చేస్తుంది. సో డ్రాప్ అనేది వెరీ డేంజరస్. ద డ్రాప్ కమాండ్ డ్రాప్స్ ద ఎగ్జిస్టింగ్ టేబుల్ ఫ్రమ్ ద డేటాబేస్. ఈ డ్రాప్ కమాండ్ ఏం చేస్తుంది? డ్రాప్ ద ఎగ్జిస్టింగ్ టేబుల్ ఫ్రమ్ ద డేటాబేస్. మన డేటాబేస్లో ఉన్న టేబుల్ని ఇది డిలీట్ చేస్తుంది, మీన్స్ డ్రాప్. ఇట్ ఓన్లీ రిక్వైర్స్ ద నేమ్ ఆఫ్ ది టేబుల్ టు బి డ్రాప్డ్. సో ఒక టేబుల్ని డ్రాప్ చేయాలంటే ఈ డ్రాప్ కమాండ్కి ఏం కావాలి? జస్ట్ ఆ టేబుల్ నేమ్ అనేది దీనికి ఇస్తే సరిపోతుంది. ఓకే, మీకు అర్థమైంది కదా? ఫస్ట్ నుంచి చెప్తున్నాను. వాట్ ఈస్ డ్రాప్ కమాండ్ ఇన్ ఎస్క్యూఎల్? ఇంటర్వ్యూలో అడిగితే ద ఎస్క్యూఎల్ డ్రాప్ కమాండ్ ఈజ్ ఎ డిడిఎల్, అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కమాండ్. ఈ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్లో డ్రాప్ అనే కమాండ్ ఉంది. సో ఈ డ్రాప్ అనే కమాండ్ ఏం చేస్తుంది? డిలీట్స్ ద డిఫైనడ్ టేబుల్. ఒక డిఫైనడ్ టేబుల్ని ఇది డిలీట్ చేస్తుంది విత్ ఆల్ ఇట్స్ టేబుల్ డేటా. ఆ టేబుల్లో ఉన్న డేటా, అసోసియేటెడ్ ఇండెక్సెస్, కన్స్ట్రైంట్స్, ట్రిగర్స్ అండ్ మనం ఇచ్చిన పర్మిషన్స్, స్పెసిఫికేషన్స్. ద డ్రాప్ కమాండ్ డ్రాప్స్ ద ఎగ్జిస్టింగ్ టేబుల్ ఫ్రమ్ ద డేటాబేస్. సో మన డేటాబేస్లో ఉన్న ఆ టేబుల్ని, ఆ టేబుల్తో పాటు దాంట్లో ఉన్న డేటాని, ఇండెక్సెస్ని, కన్స్ట్రైంట్స్ని, ట్రిగర్స్ని అండ్ పర్మిషన్ స్పెసిఫికేషన్స్ని అన్నిటిని కంప్లీట్గా ఇది డిలీట్ చేస్తుంది. సో ఇలా చేయడానికి దీనికి ఏం కావాలి? జస్ట్ ఆ టేబుల్ యొక్క నేమ్ అనేది ఇస్తే సరిపోతుంది. దీని యొక్క సింటాక్స్ ఏంటి? జస్ట్ డ్రాప్ టేబుల్ నేమ్, అంతే. ఓకేనా? ఈ సింటాక్స్ని వరాకిల్లో ఎలా యూజ్ చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓపెన్ వరాకిల్ ఎస్క్యూఎల్ డెవలపర్. జీపీ ప్రాక్టీస్ అనేది, సో ఇక్కడ మీకు స్కీమాస్ కనిపిస్తున్నాయి కదా. జీపీ ప్రాక్టీస్ అనేది మన స్కీమా కనెక్టెడ్. సో దీంట్లో మనకి టేబుల్స్ అనేవి ఉన్నాయి. లాస్ట్ టైం ట్రంకేట్ కమాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు స్టూడెంట్స్ అనే కమాండ్ని నేను ట్రంకేట్ చేశాను. సో ఎప్పుడైనా సరే మనం డిలీట్ చేసిన, ట్రంకేట్ చేసిన, డ్రాప్ చేసిన
ఆ టేబుల్ని బ్యాకప్ అనేది మనం చేయాలి. సో నేను ట్రంకేట్ చేస్తున్నప్పుడు నేను ఆ టేబుల్ని బ్యాకప్ చేశాను. అదేమిటంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అండర్స్కోర్ బ్యాకప్ సెమీకోలన్. సో చూసారా, ఇది బ్యాకప్ టేబుల్. సో ఇప్పుడు దీనిని నార్మల్ టేబుల్లోకి నేను చేంజ్ చేస్తాను. ఎలా అంటే రీనేమ్ స్టూడెంట్స్ అండర్స్కోర్ బ్యాకప్ టు స్టూడెంట్స్ అండర్స్కోర్ ఎస్ఆర్సి అంటే సోర్స్. సో స్టూడెంట్స్ బ్యాకప్ని స్టూడెంట్స్ ఎస్ఆర్సికి స్టూడెంట్స్ అండర్స్కోర్ ఎస్ఆర్సికి నేను నేమ్ అనేది చేంజ్ చేస్తున్నాను. సెలెక్ట్ ఇట్, రన్ స్టేట్మెంట్. సో టేబుల్ రీనేమ్డ్. సో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అండర్స్కోర్ ఎస్ఆర్సి. సో ఇప్పుడు చూడండి డేటా అనేది వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ స్టూడెంట్స్ ఎస్ఆర్సి అనే టేబుల్ని, ఆ టేబుల్లో ఉన్న డేటాని నేను ఇప్పుడు డిలీట్ చేస్తున్నాను. అంటే డ్రాప్ బై యూజింగ్ డ్రాప్ కమాండ్. దాని యొక్క సింటాక్స్ ఏంటి, డ్రాప్ టేబుల్ నేమ్. ఓకే, డ్రాప్ టేబుల్ నేమ్ ఏమిటి, స్టూడెంట్స్ అండర్స్కోర్ ఎస్ఆర్సి. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను, రన్ స్టేట్మెంట్. టేబుల్ స్టూడెంట్ ఎస్ఆర్సి డ్రాపెడ్. మీనింగ్ ఏమిటి, ఈ కమాండ్ అనేది సక్సెస్ఫుల్ అయింది. టేబుల్ అండ్ టేబుల్లో ఉన్న డేటా అనేది డిలీట్ అయిపోయింది. ఒకసారి చెక్ చేద్దామా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అండర్స్కోర్ ఎస్ఆర్సి, రన్ స్టేట్మెంట్. ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఇక్కడ రిజల్ట్ ఏమిటి, టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్. మీన్స్ ఈ స్టూడెంట్స్ అండర్స్కోర్ ఎస్ఆర్సి అనే టేబుల్ అనేది లేదు. ఈ ఒరాకిల్ డేటాబేస్లో ఈ స్టూడెంట్స్ ఎస్ఆర్సి అనే టేబుల్ లేదు. సో డిలీట్ అయిపోయింది కంప్లీట్గా, స్ట్రక్చర్తో సహా, ఆ టేబుల్ స్ట్రక్చర్తో సహా మొత్తం ఈ స్టూడెంట్స్ అండర్స్కోర్ ఎస్ఆర్సి అనే టేబుల్ డిలీట్ అయిపోయింది. ఓకేనా. ఐ హోప్ మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. హౌ టు యూజ్ దిస్ డ్రాప్ కమాండ్, వాట్ ఈస్ దిస్ డ్రాప్ కమాండ్. ఓకేనా. సో ఫైనల్లీ మీరు ఈ ఒరాకిల్ కంప్లీట్ కాన్సెప్ట్స్ అండ్ ఇన్ఫర్మేటికా కంప్లీట్ కాన్సెప్ట్స్ ఒక 3 years నుంచి 5 years వరకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక ఇన్ఫర్మేటికా డెవలపర్కి ఎంత నాలెడ్జ్ ఉంటుందో, ఎన్ని కాన్సెప్ట్స్ తెలుసో అవన్నీ నేను ఈ ఇన్ఫర్మేటికా ఒరాకిల్ యూనిక్స్ అనే కంప్లీట్ కోర్సులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యాప్ నేమ్ అనేది జీపీ ఇన్స్టిట్యూట్. మీరు ప్లేస్టోర్లో జీపీ ఇన్స్టిట్యూట్ అని సెర్చ్ చేయగానే మీకు ఈ యాప్ కనిపిస్తుంది, ఇన్స్టాల్ చేయండి. మీరు వెబ్సైట్లో చూడాలనుకుంటే gpinstitute.in అని సెర్చ్ చేయగానే మీకు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్ ఒరాకిల్ అండ్ యూనిక్స్ కంప్లీట్ కోర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను నోట్సెస్ అండ్ పీపీటీస్ నేను ప్రతి సెషన్కి ప్రొవైడ్ చేస్తున్నాను. ఆల్ ట్రాన్స్ఫర్మేషన్స్, ఎస్సిడి టైప్ 1, టైప్ 2, ఇంటర్వ్యూకి ఏవైతే ఎక్స్ట్రాడినరీగా ఉపయోగపడుతుందో అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కోర్సుని మాత్రం మిస్ అవ్వకండి. మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా, సిలబస్ అనేది తెలుసుకోవాలనుకున్నా, ఎనీ హెల్ప్, ఎనీ డౌట్, టెక్స్ట్ మీ 9849887305 వాట్సాప్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ క్లాస్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ delete, drop and truncate commands. So don't miss it. Thank you for watching.